ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో కేఎల్ రాహుల్ కీలకంగా నిలుస్తున్నాడు. భారత జట్టుకు అడ్వాంటేజ్ అవుతున్నాడు. లీడ్స్ టెస్ట్‌లో 2 ఇన్నింగ్స్‌ల్లోనూ నిలకడగా రాణించాడు. సెకండ్ టెస్ట్‌లో సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే రాహుల్ అంత ఈజీగా పరుగులేమీ సాధించలేదు. పిచ్ కఠిన సవాలే విసిరింది. అయినా విదేశాల్లో ఎలా ఆడాలో రాహుల్‌కు బాగా తెలుసు. తన అనుభవాన్నంతా లీడ్స్‌లో ఉపయోగించాడు. పరుగులు సాధించడంలో సక్సెస్ అయ్యాడు. ఆసియా ఆవల తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. రాహుల్ సాధించిన సెంచరీల్లో 7 విదేశాల్లోనే వచ్చాయి. విదేశీ గడ్డ మీద సిరీసుల్లో శుభారంభాలు అందుకోవడంలోనూ రాహుల్‌కు మంచి రికార్డుంది. 2021లో ఇంగ్లాండ్‌తో తొలి 2 టెస్టుల్లో క్లిక్ అయ్యాడు. ఒక మ్యాచ్‌లో 84 పరుగులు సాధించాడు. మరో మ్యాచ్‌లో 129 పరుగులు కొట్టాడు. 2022లో సౌత్ ఆఫ్రికాలోనూ రాణించాడు. తొలి టెస్టులోనే 123 పరుగులు సాధించాడు. రెండేళ్ల తర్వాత మళ్లీ సౌత్ ఆఫ్రికాలో తొలి టెస్టులోనే 101 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది పెర్త్‌లోనూ ఓకే అనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 77 పరుగులు కొట్టాడు. స్కిల్స్ పరంగా కోహ్లీ ఎరాలో సెకండ్ బెస్ట్ బ్యాటర్ అనిపించుకున్నాడు రాహుల్. కఠినమైన పిచ్చులపై ఎలా రాణించాలో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నాడు. కాకపోతే రాహుల్‌కు లక్కు కలిసి రావడం లేదు. ప్రతి 11.67 పొరపాట్లకు ఒకసారి అవుట్ అయ్యాడు. లక్కు కలిసి రాకపోయినా క్లాస్ బ్యాటర్ గా ప్రశంసలు అందుకున్నాడు. లీడ్స్ టెస్ట్లో పద్ధతి ప్రకారం రాహుల్ బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో శుభారంభాన్ని బిగ్ స్కోర్ గా మలచకపోయినా రెండో ఇన్నింగ్స్లో తన పవర్ ఏంటో చాటుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కష్టపడ్డాడు. బంతి పాతబడే కొద్దీ దూకుడు పెంచాడు. తొలి 47 పరుగులను 75 బంతుల్లో సాధించాడు. ఆ తర్వాత 44 బంతుల్లో 7 పరుగులు కొట్టాడు. తర్వాతి 46 పరుగుల కోసం 83 బంతులు తీసుకున్నాడు. సెంచరీ తర్వాత లెక్క చూస్తే 44 బంతుల్లోనే 37 పరుగులు సాధించాడు. కూల్ గా ఆడుతూనే సహచరులను గైడ్ చేశాడు రాహుల్. 3 భాషల్లో సహచరులతో మాట్లాడాడు. కరుణ్ నాయర్కు కన్నడంలో, పంత్‌కు హిందీలో, సాయి సుదర్శన్‌కు తమిళ్లో సూచనలిచ్చాడు. పరిస్థితులను బట్టి ఎక్కువగా కవర్ డ్రైవ్స్ ఆడాడు. ఓవరాల్ గా టీమిండియాకు ఆయుధంలా నిలిచాడు.